పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదం చేసిన వర్మను ఉద్దేశించి తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. పవన్ విజయానికి పిఠాపురం ప్రజలే కారణమని, వారు కాకుండా ఇంకెవరైనా తాము కారణం అనుకుంటే వారి కర్మ అంటూ వర్మపై పరోక్షంగా నాగబాబు వేసిన సెటైర్లు విమర్శలకు కారణమయ్యాయి. దీనిపై వర్మ కూడా రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవి కాదని, వాటి వెనుక మర్మం ఉన్నట్లు తెలుస్తుంది. నాగబాబు ఈ కమెంట్స్ ను ఇకపై కొనసాగింపుతో పాటు వాటి డోసు కూడా పెంచిపోతున్నట్లు సమాచారం. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది తాము కాదని టీడీపీయేనంటూ ఇప్పటికే జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో వర్మ తమను జనంలో బ్యాట్ చేస్తున్నారని భావిస్తున్న జనసేన ఇప్పుడు ఆయన్ను నేరుగా టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నాగబాబు వర్మపై పిఠాపురం సభలో విమర్శలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇలా విమర్శల దాడి కొనసాగించడం ద్వారా వర్మ వ్యవహారానికి తమకు సంబంధం లేదని జనసేన చెప్పేయబోతున్నట్లు సమాచారం. ప్రజలు అమాయకులు కాదన్న నిజం జన సైనికులు వారితో పాటు పవన్ గ్రహించాలని చాలా మంది నేతలు అభిప్రాయపడుతున్నారని సమాచారం.